ఈరోజు పొద్దున్నే 11 గంటల నుంచి ఇప్పటి వరకు గణపతి పూజ చేయడం జరిగింది. మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరము జరిపినట్టుగానే గణపతి పూజ జరపడం జరిగింది. మరి మా యొక్క కమిటీ సభ్యులు మరి ఇంకా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మరి అదేవిధంగా ఈ యొక్క జాతరను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి గణపతి పూజ ఏదైతుందో అది ధ్వజస్తంభానికి పూజ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఈరోజు సాయంత్రము కళ్యాణం జరుగుతుంది. రేపు రాత్రి 10 గంటలకు జరగబోయేది అగ్నిగుండాలు జరుగుతాయి. తర్వాత పొద్దున్నే 4 గంటలకు రథం ఊరేగింపు జరుగుతుంది. మరి వచ్చినటువంటి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క జాతరను విజయవంతం చేసేందుకు మా కమిటీ సభ్యులు మేము అందరం కలిసి చేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. మరి 4, 5, 6 తారీఖులలో మరి స్వామి యొక్క ప్రధానంగా కళ్యాణం, అగ్నిగుండము, రథోత్సవం అని చెప్పేసి 3 కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఈసారి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది, కేవలం తెలంగాణ కాకుండా రాజస్థాన్, బీహార్, ఒరిస్సా, కర్ణాటక అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నటువంటి జిల్లాల నుంచి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఎక్కువగా ఇక్కడ గిరిజన భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది. వారి వల్ల ఈ గ్రామానికి ఉన్నటువంటి ఈ లేవల యొక్క దైవమైనటువంటి లింగ బసంత్ మహారాజ్కి అధికంగా పూజ నిర్వహిస్తారు. అయితే లింగ బసవేశ్వర స్వామి యొక్క ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లింగ బసవేశ్వర స్వామి యొక్క ఆలయ చైర్మన్ శ్రీ సంధిగారి బసవయ్య గారు, గౌరవనీయులు పెద్దలు, తన ఆధ్వర్యంలో మరి ఇవాళ ఉత్సవ కమిటీ చైర్మన్గా వారు మంచి బాధ్యతలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని, ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా భువనగిరి శాసనసభ్యులు మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించి మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు కార్యక్రమం వచ్చేసి ప్రధానంగా మొట్టమొదటిగా ఈ స్వామి బ్రహ్మోత్సవాలకు మొదటిగా ఒక ఎటువంటి విఘ్నాలు రాకుండా ఈ బ్రహ్మోత్సవాలు మంచిగా జరగాలని సాంప్రదాయబద్ధంగా మరి ప్రధానంగా ముందు మన వినాయకుని యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. ఆ వినాయకుని పూజ కూడా రంగరంగ వైభవంగా మరి అనేక మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో వేలాది మరి భక్తులు ప్లస్ దంపతులు, మరి నాయకులు, కార్యకర్తలు, భక్తులు, మరి ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, వారి కుటుంబ సమేతం కూడా ఇక్కడ హాజరుకై మరి రంగరంగంగా నిర్వహించారు. దాని తర్వాత వచ్చేసి శ్రీ లింగ బసవేశ్వర యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే మరి మన శివాలయాన్ని ఉన్నటువంటి ఆ లింగానికి పూజా ప్రతిష్ట కార్యక్రమము, అలాగే భక్తుడు ఏదైతే సమర్పిస్తాడో భగవంతుడికి మొదటిగా అక్కడ పూజ కార్యక్రమం చేసుకొని దాని యొక్క ఊరేగింపుగా తీసుకెళ్ళి స్వామివారి ముంగట పెట్టి ఎటువంటి విఘ్నాలు జరగకుండా కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ బీబీనగర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దీనికి ముందుండి ప్రత్యక్షంగా సంధిగారి బసవయ్య చైర్మన్ గారు ఈ కార్యక్రమానికి బ్రహ్మాండంగా నడిపించుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరు కావడానికి మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ, మరి ఎంపీడీఓస్, మళ్ళీ అదేవిధంగా స్థానిక ఎస్ఐ మరియు సిఐ గారు, అదేవిధంగా వివిధ గ్రామంలో ఈ 34 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బీబీనగర్ మండలంలో ఉన్నటువంటి కార్యదర్శులు, మరి పారిశుద్ధ్య కార్మికులు, మరి అదేవిధంగా సెక్రటరీలు కూడా అందరు ఈ కార్యక్రమంలో కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్రహ్మోత్సవాలు నిర్వహించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని గతంలో కాకుండా ఇప్పుడు చాలా చక్కగా, ఎంతో చక్కగా, ఎందుకంటే ఆ లెవెలింగ్స్, ఆ మెయింటెనెన్సు, మంచినీరు సౌకర్యం కావచ్చు, హాస్పిటల్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా ఏదైతే పక్కన ఉన్నటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా భక్తులు మరి వేరే సౌకర్యార్థం కనుక వాళ్ళకు అక్కడ అంటే ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్స్ అంటే గాజులు,
మరి ఉత్సవం నిర్వహించేటప్పుడు కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో పూజలు అంటే అలా సంప్రదాయానికి సంబంధించినటువంటి ఆ పూజలు అనేక దుకాణాలు చిరు వ్యాపారులు వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు ప్లస్ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. దీంట్లో ఈఓ గారు కూడా చాలా బ్రహ్మాండంగా ఈసారి మరి ఈఓ గారు కూడా చాలా యాక్టివ్గా ఉండి మరి పాల్గొంటూ ఉన్నారు. దాంట్లో ప్రధాన పూజారులు ఉన్నటువంటి పుణ్యసింగ్ మహారాజ్ కావచ్చు, లేకపోతే రామ్ సింగ్ ఈ ప్రధాన అర్చకులుగా ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్నారు. మరి ఎంతో దశాబ్దాల్లో ఉన్నటువంటి ఈ చరిత్ర అంటే దాదాపుగా ఒక 100 సంవత్సరాలు పై చినుకున్నటువంటి ఈ లింగ బసవేశ్వర స్వామి ఉన్నటువంటి చరిత్ర. ఎందుకంటే లింగ బసవేశ్వర స్వామి ఒక మహిమగల దేవుడు. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తారంటే ముఖ్యంగా ఈ దేవునికి కొలవడానికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గరనే ఉన్నటువంటి అంటే వాస్తవానికి ఏంటంటే లింగ బసవేశ్వరుడు అనేది ఒక ఆవుల పశువులు కాచుకొని జరుగుతున్న పరిణామంలో మరొక ఇద్దరికి ఒక జగడం వచ్చి మరి అతను పోరాటం చేసినప్పుడు తన మొండె మొక్క దగ్గర పడితే అక్కడ ఒకటి, కాళ్ళు ఒక్క దగ్గర పడితే మొండె మొక్క దగ్గర పడితే అక్కడ వాటర్ రావడం జరిగింది. దాన్నే మనము ఈరోజు దాన్నే గుండం అంటాం స్నానం చేసుకోవడానికి. అదేవిధంగా కాళ్ళు ఒక్క దగ్గర పడ్డాయి, అదేవిధంగా మొండె మొక్క దగ్గర పడ్డది. అంటే మొండెం ప్రధానంగా ఎక్కడైతే పడదో అక్కడ మనం ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ అగ్నిగుండాలు అనేది అతని చేతులు పడిపోయినాయి. ఆ విధంగా అంటే అంత సాంప్రదాయం అంటే మహిమ అంటే ఎందుకోసం అంటే మహిమ భక్తుడు అంటే కొంగు బంగారం దేవుడు ఏంటంటే ఏ భక్తుడైతే కోరుకుంటాడో అతని కోరిక నెరవేరుస్తాడు. ముఖ్యంగా ఏంటంటే సంతానం లేని వాళ్ళకు ఎన్నో అంటే మనకు భగవంతుడు కళలో వచ్చి చెప్పేటటువంటి దేవుడు మన లింగ బసవేశ్వరుడు. అంటే కళలో వచ్చి కూడా నా భక్తుడు అతను కోరికను తీర్చేటటువంటి దేవుడు. అంత మహిమ కలిగినటువంటి ఈ ప్రాంతం ఈ మన పడమటి సోమవారం ప్రాంతం అంత మహిమ అంటే నైవేద్యం పప్పు మరి బెల్లంతో కలిపినటువంటి అన్నాన్ని మనం నైవేద్యంగా పెట్టి దాంట్లో నెయ్యి వేస్తే భగవంతుని యొక్క ఆశలతోటి అది భగవంతునికి చేరుతున్నట్టుగా పైకి రావడం జరుగుతుంది. అయితే పూర్తిగా లింగ బసవేశ్వర స్వామి శాకాహారి అంటే ఎటువంటి శాకాహారం కాబట్టి కేవలం గొంతమ్మ కోరికలు లేకుండా ఖాళీ అన్నము బెల్లం పప్పు ఇవి నైవేద్యంగా స్వామివారికి అంటే ఒక సామాన్యుడు కూడా తను తిన్నది కూడా తిన్నా కానీ స్వామివారు తీసుకుంటారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం ఉందో దానికి ప్రధానంగా ఉన్నటువంటి ధ్వజస్తంభానికి వచ్చేసి స్వామి నీ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నాము అని చెప్పి ప్రధాన అర్చకులైనటువంటి పుణ్యసింగు మరియు రామ్ సింగు మరి ఆలయ చైర్మన్ మరి వేద పండితులు అంటే ఇతర పండితులు అక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ చైర్మన్ గారు మరి ఉత్సవ కమిటీ సభ్యులు మరి ఆలయ కమిటీ సభ్యులందరూ మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి భగవంతుడా మమ్మల్ని ఆశీర్వదించు, మేము ఏ కార్యక్రమంలో ఉన్నా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళు అని చెప్పేసి మరి అందరు పాల్గొన్నారు. చాలా చక్కగా మరి అందరినీ కూడా చాలా చక్కగా అందరినీ కూడా కలుపుకొని ఒక మంచి వాతావరణంలో ఒక మంచి అందరికీ అంటే అన్ని వర్గాలకు అందరికీ కూడా ఇక్కడ సంధిగారి బసవ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంత చక్కగా అంటే గతంలో జరగనట్టుగా రంగరంగ వైభవంగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక సామాన్యుడు భక్తునికి కూడా ఒక కొబ్బరికాయ ఇచ్చి వాస్తవానికి అక్కడ చూస్తుంటే ఏంటంటే ఆ కొబ్బరికాయలు కూడా దాదాపు ఒక దగ్గర తీసుకొచ్చేవరకు ఒక 100 కొబ్బరికాయలు తీసుకొస్తే ప్రతి భక్తుడు కూడా అక్కడికి వెళ్ళి డేరుగా అంటే కేవలం చైర్మన్లే మరియు అట్లా కాకుండా భక్తునికి కూడా అందుబాటులో ఉండి దగ్గరుండి మీరు చేయండి అని చెప్పి చైర్మన్ గారు మరి ఆలయ కమిటీ చైర్మన్ గారు మరి అట్లనే గవర్నమెంట్ ఈఓ గారు కూడా బాగా దగ్గర ఉండి కూడా అందరినీ గౌరవించుకుంటూ వెళ్తున్నారు. చాలా మంచిది. ఇటువంటి కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా కూడా జరుగుతుంది. ఇట్లాంటి అంటే ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈ కార్యక్రమం ఈరోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు వారి సతీమణి ఈరోజు కళ్యాణానికి విచ్చేస్తున్నారు. అయితే శ్రీ లింగ బసవేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవ వేద పండితులు మరియు ప్రధాన పూజారులు మరి ప్రజలందరి సమక్షంలో కొంగు బంగారమైనటువంటి కోరితే పిలిచే పలికే దైవం మన శ్రీ లింగ బసవేశ్వర స్వామి కళ్యాణం ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ సభ్యులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు మరియు వారి సతీమణి ఈ కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు శ్రీ లింగ బసవేశ్వరం పడమటి సోమవారం జాతరలో
మరి స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొంటున్నారు. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కన్నుల పండుగ అందరూ కూడా సాయంత్రం 7:30 గంటలకు మరి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు కళ్యాణానంతరం స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు మరి స్వీకరించి స్వామి కృపకు పొందగలరని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ తర్వాత 7:30 గంటలకు మళ్ళీ కళ్యాణ కోసంలో మళ్ళీ కలుసుకుందాం. జై లింగలాల్, లింగ బసవేశ్వర స్వామికి జై.